నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. పనామా కెనాల్ను ఇచ్చి తప్పు చేశామంటున్న ట్రంప్ అమెరికా తమకు బహుమతిగా ఇవ్వలేదంటూ పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో కౌంటర్. వివాదంలో పనామా కెనాల్, అసలు ఏం జరిగింది, పనామా కెనాల్ సంగతి ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పనామా కెనాల్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా ప్రధానమైనదని తెలిపారు. పనామా కెనాల్ తమ దేశానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. కానీ దాన్ని చైనా నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తామే పనామా కెనాల్ను పనామాకు ఇచ్చామని స్పష్టం చేశారు. కానీ చైనాకు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకే ఒక డాలర్కు పనామా కెనాల్ను పనామాకు ఇచ్చేయడాన్ని ట్రంప్ చాలా పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. పనామా కెనాల్ వల్ల అమెరికా 38,000 మందిని కోల్పోయిందని చెప్పారు. అప్పట్లో దాని నిర్మాణానికి $1 ట్రిలియన్ దాకా ఖర్చు పెట్టామని ఆయన వివరించారు. పనామాను వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. And above all, China is operating the Panama Canal, and we didn't give it to China. We gave it to Panama, and we're taking it back. And above all, China is operating the Panama Canal, and we didn't give it to China. We gave it to Panama, and we're taking it back. And above all, China is operating the Panama Canal, and we didn't give it to China. We gave it to Panama, and we're taking it back. మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకే ఒక డాలర్కు పనామా కెనాల్ను పనామాకు ఇచ్చేయడాన్ని ట్రంప్ చాలా పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. పనామా కెనాల్ వల్ల అమెరికా 38,000 మందిని కోల్పోయిందని చెప్పారు. అప్పట్లో దాని నిర్మాణానికి $1 ట్రిలియన్ దాకా ఖర్చు పెట్టామని ఆయన వివరించారు. పనామాను వెనక్కి తీసుకునే యోచనలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలపై పనామా దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ఘాటుగా స్పందించారు. ఈ కాల్వను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదన్నారు. పనామా కాల్వపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ములినో తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలన్నీ అవాస్తవమని విమర్శించారు. El canal de Panamá no fue una concesión ni una dádiva que hizo los Estados Unidos. Panamá sigue adelante. A Panamá no los distraen este tipo de pronunciamientos. En el tiempo
hemos sido un país aliado y amigo de los Estados Unidos, socios en gran medida de beneficios importantes, no solo a través del canal, sino partícipes siendo el principal usuario del canal, transportando mercaderías desde y hacia los Estados Unidos. Por otro lado, también existe presencia norteamericana importante de empresas, bancos, compañías transnacionales con intereses norteamericanos muy fuertes en Panamá. Yo soy un presidente electo por el pueblo panameño. Panamá respeta al concierto de las naciones y acata las normas del derecho internacional ampliamente por un mandato constitucional y además por convicción propia. Uno no puede saltarse el derecho internacional público olímpicamente para imponer criterios en una época bastante lejana a la de Teddy Roosevelt. Entonces, creo que a mí no me preocupa porque eso en el estricto derecho es un imposible. Que de esta, vamos a llamarla crisis, debe salir oportunidades también para trabajar otros temas que nos interesan con los Estados Unidos y que hemos venido trabajando en el tiempo. Tema de seguridad. Tenemos un problema migratorio inmenso en la frontera con Colombia, que resume migraciones de Colombia, de Venezuela, Ecuador, పనామా కెనాల్ అమెరికా నుంచి రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని జోస్ రౌల్ ములినో స్పష్టం చేశారు. అది తమదేనని, తమకు మాత్రమే సొంతమని తెలిపారు. అంతేగాక ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు. పనామా కాలువను కృత్రిమంగా మానవులే నిర్మించారు. ఈ కాలువ పనామా దేశంలో ఉంది. ఈ కాలువ పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ నిర్మాణ కార్యక్రమం అతిపెద్దదైనది, క్లిష్టమైనది. 2 మహాసముద్రాలను కలిపే కెనాలే పనామా. ఈ కాలువ 2 ఖండాలైన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను విడదీస్తుంది. న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలంటే దక్షిణ అమెరికా దక్షిణాగ్రం కేప్ హార్న్ దగ్గర నుంచి 22,500 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉండేది. కానీ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణం దూరం 9,500 కిలోమీటర్లకు తగ్గింది. పనామా కెనాల్ను ఫ్రెంచ్ వారు ప్రారంభించారు, కానీ పూర్తి చేయలేకపోయారు. తదనంతరం దీన్ని ప్రెసిడెంట్ థియోడోర్ రూజ్వెల్ట్ ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్తి చేసింది. 1881లో ఫ్రెంచ్ దౌత్యవేత్త ఫెర్డినాండ్ డి లెస్సెప్ ఈ పనిని ప్రారంభించారు. మలేరియా కారణంగా సుమారు 22,000 మంది కార్మికుల ప్రాణాలను బలికొంది. దీంతో 1894లో కెనాల్ పనులను నిలిపివేశారు. అనంతరం అమెరికా ఆధ్వర్యంలో ఈ కెనాల్ నిర్మాణం పూర్తయింది.
ఇక ముఖ్యంగా ఈ పనామా కాలువనైతే ముఖ్యంగా వాణిజ్య నౌకలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాయి. ఇది ఏదైతే దాదాపు 9,000 కిలోమీటర్లని పనామా కాలువనైతే తగ్గిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాణిజ్య పరంగా వెళ్ళేటువంటి నౌకలన్నీ కూడా ఈ పనామా కాలువ గుండానే వెళ్తూ ఉంటాయి. తద్వారా ఈ పనామా కాలువలకు వచ్చేటువంటి ఏవైతే అమెరికాకు వచ్చేటువంటి నౌకలు ఉన్నాయో, ఓడలు ఉన్నాయో, వాటిపైన అయితే వాణిజ్య సుంకాలను కూడా ఎక్కువగా విధిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పనామాకు సంబంధించి చైనా కనుసన్నలోనే చైనా ఆపరేట్ చేస్తుందంటూ కూడా అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అయితే తీవ్రంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం, వీరు వాణిజ్య సుంకాలు ఎక్కువగా వేస్తున్నారు, అలాగే మేము ఈ పనామా కాలువను ఇచ్చి తప్పు చేశామంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఇక పనామాను కాలువకు స్వాధీనం చేసుకొని వారి యొక్క వాణిజ్యపరమైన నౌకలపైన ఎక్కువ సుంకాలు ఏవైతే విధిస్తున్నారో దానికి అడ్డుకట్ట వేయాలన్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే భావిస్తున్నారు. ఏదేమైనా ఈ 1914లోనైతే అమెరికా ఏదైతే ఇది తిరిగి ప్రారంభించినటువంటి పనామా కాలువ ఎటకేలకు మళ్ళీ దాన్ని పనామాకు అప్పగించారు. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ దాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలన్నట్టుగా కూడా ట్రంప్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ట్రంప్ కూడా ఈ పనామా కాలువనే కాదు, గతంలో గ్రీన్లాండ్ని అలాగే కెనడాను కూడా మేము మాలో విలీనం చేసుకుంటామంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఈ పనామాను మేము కాలువను మా దేశంలో మేము విలీనం చేసుకుంటాం, ఆక్యుపై చేసుకుంటామంటూ ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కూడా పనామా దేశ అధ్యక్షుడు ములినో కూడానైతే ఘాటుగా స్పందించారు. పనామాను పనామా కాలువను ఎవరు కూడా స్వాధీనం చేసుకోలేదు. ముఖ్యంగా చైనా మమ్మల్ని పనామా కాలువను ఏ విధంగా ఆపరేట్ చేసుకోవట్లేదు, పనామాకి చైనాకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. And above all, China is operating the Panama Canal, and we didn't give it to China. We gave it to Panama, and we're taking it back. Es de Panamá y seguirá siendo de Panamá. El Canal de Panamá no fue una concesión ni una dádiva que hizo los Estados Unidos. Panamá sigue adelante. A Panamá no los distraen este tipo de pronunciamientos. En el tiempo hemos sido un país aliado y amigo de los Estados Unidos, socios en gran medida de beneficios importantes, no solo a través del canal, sino partícipes siendo el principal usuario del canal, transportando mercaderías desde y hacia los Estados Unidos. Por otro lado, también existe presencia norteamericana importante de empresas, bancos, compañías transnacionales con intereses norteamericanos muy fuertes en Panamá. Yo soy un presidente electo por el pueblo panameño. Panamá respeta al concierto de las naciones y acata las normas del derecho internacional ampliamente por un mandato constitucional y además por convicción propia. Uno no puede saltarse el derecho internacional público olímpicamente para imponer criterios en una época bastante lejana a la de Teddy Roosevelt. Entonces, creo que a mí no me preocupa porque eso en el estricto derecho es un imposible. Que de esta, vamos a llamarla crisis, debe salir oportunidades también para trabajar otros temas que nos interesan con los Estados Unidos y que hemos venido trabajando en el tiempo. Tema de seguridad. Tenemos un problema migratorio inmenso en la frontera con Colombia, que resume migraciones de Colombia, de Venezuela, Ecuador, es de Panamá y seguir.
ఇక ఈ కాల్వను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది. అయితే అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాల్వను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. రక్షణ భద్రత దృష్ట్యా చైనా కలుగజేసుకోవడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. పనామాను స్వాధీనం చేసుకుంటుందనే వాదనకు ట్రంప్ వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి. చూడాలి మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.